రైట్ మూవింగ్ ఆన్ తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 24 నుంచి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బడ్జెట్తో పాటు రైతు భరోసా విధి విధానాలు, రుణమాఫీపైన సెషన్స్లో చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉన్నతాధికారులతో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహణపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్లో 4 నెలల కోసం బడ్జెట్ ఆమోదం తెలిపారు. 24 నుంచి జరగనున్న సెషన్స్లో 8 నెలలకు బడ్జెట్ ఆమోదించనున్నారు. ఇప్పటికే బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి ఓ అంచనాకొచ్చారు. అయితే కేవలం బడ్జెట్ మాత్రమే కాకుండా పలు అంశాలపై ప్రభుత్వం చర్చ పెట్టే అవకాశం ఉంది. బడ్జెట్తో పాటు ఈ సెషన్లోనే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే భట్టి విక్రమార్క అధ్యక్షతన వేసిన సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ రైతుల అభిప్రాయం సేకరిస్తోంది. ఎన్ని ఎకరాలకు సీలింగ్ పెట్టాలనే అంశంపై సభలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు రైతు రుణమాఫీ విధి విధానాలపై కూడా సభలో చర్చ జరగనుంది. అటు రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సభలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఓవైపు డిఎస్సితో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు, బీఆర్ఎస్ నిరసనలు చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు హాట్ గా సాగే అవకాశం ఉంది.